నిఖిల్ స్వయంభూ మూవీ నుండి సాంగ్ అయితే రిలీజ్ చేశారు భయ. సాంగ్ అయితే మామూలుగా లేదు, ముఖ్యంగా డ్యాన్స్ వేరే లెవెల్, లైక్ ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టు ఇది పీరియాడిక్ టైప్ అని చెప్పి మనందరికీ తెలుసు. దాన్ని క్రియేట్ చేసి వేరే లెవెల్ దింపేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ అయినా అవన్నీ కూడా మనల్ని కట్టిపడేస్తాయి. ఒకసారి వెళ్ళి సాంగ్ చూడండి, మీకైతే పిక్చర్ క్లారిటీ వస్తుంది. అండ్ మ్యూజిక్ రవి బసూరు గారు అయితే మామూలుగా వేయలేదనమాట. మన కేజీఎఫ్కి సలార్కి ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండో దానికి మించి ఇవ్వడం జరిగింది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. రారా దీవరా అనేటటువంటి సాంగ్ మొత్తం మీద 4 నిమిషాలు నాకైతే 1 మినిట్లో అయిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఈసారి ఈ సినిమాతో ఈజీగా 200 కోట్లు మన నిఖిల్ కొడతారు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. ఆల్రెడీ ఆయనకి హిట్ ఏం కొత్త కాదనమాట. కార్తికేయ 2తో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ స్వయంభూ సినిమా కూడా ఈజీగా 200 కోట్లు కొట్టింది అనేటటువంటిది నాకైతే ఈ సాంగ్ చూసిన తర్వాత ఫీలింగ్ కలిగింది. డెఫినెట్లీ వెళ్ళండి, ఆ సాంగ్ చూడండి. ఆ సాంగ్ చూసిన తర్వాత ఇంకో ఫీలింగ్ ఏంటంటే నిఖిల్ మనల్ని డిసప్పాయింట్ చేయడు. నిజంగా దీనికోసం తను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంటే సాంగ్ చూస్తే మీకే అర్థమైంది అనమాట. మ్యూజిక్ అయినా, విజువల్స్ అయినా, డాన్స్ అయినా దేన్ని కూడా వంక పెట్టేదైతే ఒకసారి సాంగ్ చూడండి. చూసి వచ్చిన తర్వాత కింద కామెంట్ చేయండి మీకు ఏ విధంగా అనిపించిందో. ఏషియన్ సినిమాస్ వాళ్ళు ఈ సినిమా చూసి నైజాం రైట్స్ మొత్తం కొనేశారు. ఇంకా అర్థం చేసుకోండి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అనేటటువంటిది.